ఏమండోయ్ మన వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర అన్న ప్రసాదం ఎంత బాగా అరేంజ్ చేశారండి. నేను అంతకు ముందు 2 పట్లు వెళ్ళాను గానీ అప్పుడు గుడికి అటే పక్కన ఎట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు పార్కింగ్ కి పక్కనే సానా అంటే సానా పెద్ద పార్కింగ్ వేసి బఫే సిస్టమ్ లో భోజనాలు పెడుతున్నారండి. చూడటానికి 2 కళ్ళు సరిపోతలేదు అనుకోండి. ఎంత మందికి వండుతున్నారు కదా, రుచిలో ఏమైనా తేడా బోడ వస్తుంది అనుకుంటున్నారేమో. అమృతం తెలుసు కదా మీకు. అది మరి అయినా ఈ భూ ప్రపంచంలో వంకెట్టకుండా తినేది ఏమైనా ఉందంటే అది ప్రసాదం ఒక్కటేనండి. అదేంటో గాని అది ఎలా ఉన్నా మన నోటికి అమ్మ చేతి గోరు ముద్దలేక కమ్మగానే ఉంటదండి. వచ్చిన భక్తులు సిటీకి సేమంతైనా ఇబ్బంది పడకూడదు అని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడే అన్ని అప్డేట్ చేసుకుంటా వస్తున్నారండి. ఒక పక్క వచ్చిన భక్తులకి వడ్డిస్తా, ఇంకో పక్క వచ్చే భక్తులకి వండేస్తున్నారండి. వాటర్ గ్లాసులు కూడా ఒకసారి వాటర్ తాగిన తర్వాత క్లీనింగ్ వెళ్ళిపోతున్నాయి. కంటైనర్ లో అన్నము, కట్టెల పొయ్యి మీద కూరలో సాంబార్లు. వీళ్ళకి ఇన్ని అరిటాకులు ఎక్కడి నుంచి దొరికినాయో తెలియదు గానీ ప్రతి ప్లేట్ లో ఖచ్చితంగా ఒక అరిటాకు వేసి పెడుతున్నారండి. ఎవరో కన్ఫ్యూజ్ అవ్వకుండా అన్నానికి సాంబార్కి మజ్జికి నేమ్ బోర్డులు పెట్టారో చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన పెట్టించిన ప్రసాదాన్ని స్వీకరిస్తే మనసు ప్రశాంతం అయిపోద్దండి. ఫైనల్ గా అందరూ చెప్పేది గోవిందా గోవిందా.